ఈరోజు చాలా మంది జీవితాలు బ్రతుకుతారు, ఇంటికి వస్తారు. ఒకప్పుడు చూస్తే అరే ఎట్ట ఉండాల్సిన వాడురా ఈడెట్టయిపోయాడేంటి, ఎట్ట బ్రతకాల్సిన వాడురా ఈడెట్టయిపోయాడేంటి, ఏదో రోగం వచ్చిందంట్రా, 2 కిడ్నీలు పాడైపోయాయంట్రా అన్న మనిషి కొన్ని నెలలకు దిట్టగా తయారయ్యి, కొన్ని నెలలకు వాడి పని వాడు చేసుకుంటూ, కొన్ని నెలలకి ఎంతోమందిని పోషించే స్థాయిలో దేవుడు నిలబెడితే వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని మందిరానికి దూరం అవుతున్నాడు. విడిచిపెట్టిన మందు మరలా పడుతున్నాడు. దేవుని మందిరంలో ఉంటున్నాడు కానీ పాపంలో కూడా ఉంటున్నాడు. నీ శేష జీవితాన్ని ఎలా గడుపుతున్నావు? దేవుడిచ్చిన అవకాశాన్ని ఎలా గడుపుతున్నావు? దేవుడు ఆరోగ్యం ఇచ్చాడని విర్రవీగుతున్నావా? దేవుడు బలం ఇచ్చాడని మరలా విర్రవీగుతున్నావా? వదిలేసిన పాప జీవితం, వదిలేసిన వ్యసనాలు, వదిలేసిన పాపం, వదిలేసిన వ్యభిచారం, వదిలేసిన మత్తు పానీయాలు మరలా ముడుతున్నావా? ఇదిగో ఈ శాశ్వత జీవితాన్ని దేవుని కోసం గడపకుండా మరలా లోకంలో వెళ్ళిపోయావు చూడు, నిన్ను దేవుడు చూస్తున్నాడు. విడిచిపెట్టడం, వదిలిపెట్టడం. వాళ్ళు ఇది అంతా బాగుందనుకుంటున్నావు, వాళ్ళు ఇది బాగుగా ఉందనుకుంటున్నావు. దేవుడు చూస్తున్నాడు. చూడండి, చాలామంది కుటుంబాల్లో ఈ మాటలు మీరు వినాలి, ఈ మాటలు మీరు నేర్చుకోవాలి. చాలామంది కుటుంబాల్లో ఎన్నో అపాయాల నుండి తప్పించబడతారు. అపాయాలు దేవుని సన్నిధిలోకి వచ్చిన ఒక తీర్మానం తీసుకుంటారు, అయ్యా రక్షణ అనుభవానికి వస్తానయ్యా, బాప్తీసం తీసుకుంటానయ్యా అంటారు. బాప్తీసం కూడా తీసుకుంటారు, నీళ్ళల్లో కూడా మునుగుతారు, తొట్లో కూడా మునుగుతారు. మరలా 20 రోజులకి 30 రోజులకి అంతా బాగుపడద్ది, అంతా సరైపోద్ది. కోడి పందాలకు అడిగిడే, పేకాడకు అడిగిడే, పబ్బుల్లో వీడే. నీ శాశ్వత జీవితాన్ని ఎట్లా గడుపుతున్నావు? ఎక్కడ గడుపుతున్నావు అయ్యా? ఎప్పుడో నువ్వు చావలసిన వాడివి. హాస్పిటల్ నుంచి నువ్వు బయటకు రాకూడదు. చావు బ్రతుకుల్లో దేవుడు నిన్ను బ్రతికించాడు, ఇచ్చింది అవకాశం. శేష జీవితం. ఈ శేష జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావా? ఇంకా లోకంలోనే ఉన్నావా? చాలామంది అంటారు, అయ్యా ఈ శేష జీవితం దేవుడు ఇచ్చాడు కదా, దేవుడికి ఇచ్చాడని ఆదివారం ఆరాధనకి వెళ్తున్నా, మీటింగ్లప్పుడు 10 రూపాయలు ఇస్తున్నా, ఎక్కడన్నా కూడికంటే కూర్చుంటున్నా. ఇదా? మీటింగుల్లో కూర్చుంటాడు, 10 రూపాయలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, పప్పులో ఉంటాడు, ప్యాకెట్లో ఉంటాడు, నలుగురు చెమ్మిరేసే దగ్గర ఉంటాడు. ఈరోజు ఎందుకో నా దేవుడు అడుగుతున్నాడు, నీ శాశ్వత జీవితాన్ని ఎలా గడుపుతున్నావా? మార్చుకో, సరి చేసుకో, సరిదిద్దుకో. ఇది దేవుడు మెచ్చే జీవితం కాదు, ఇది దేవుడు కోరుకున్న జీవితం కాదు. ఇది పట్టబడిన స్త్రీ దొరికిపోయింది, దాచుకోలే, దొరికిపోయింది. ఎప్పుడైతే దేవుడు క్షమించాడో మరలా పాపం వైపు చూడాల, లోకంలోకి వెళ్ళ, దేవుని కోసం బ్రతికింది. లాజరు చచ్చి బ్రతికాడు, మరలా ఇంకా నాకెంతో జీవితం ఉంది, ఇంకా నాకెంతో ఉంది అనుకున్న లోకంలోకి వెళ్ళ, దేవుని కోసం సువార్తలో సాగాడు. మరి ఈరోజు నువ్వెక్కడున్నావు? నీ శాశ్వత జీవితాన్ని ఎక్కడ గడుపుతున్నావు? ఎక్కడ జీవిస్తున్నావు? మార్పు ఉండాలి కదా. సౌలు ఒకప్పుడు బ్రతుకు వేరు, ఒకప్పుడు ఆలోచన వేరు, ప్రవర్తన వేరు, మాటలు వేరు, చూపు వేరు, నడక వేరు. ఎప్పుడైతే ఆ సౌలు కొట్టబడి కింద పడ్డాడో, ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడో, మాట మారిపోయిందిగా, చూపు మారిపోయింది, నడక మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, ఆలోచన మారిపోయింది. మరి ఇంకా నువ్వు సౌలులాగానే ఉంటావా? పౌలులాగా మారుతావా? అది అతనికి ఇచ్చిన శేష జీవితం, అవును కదా. నేను మందిరాలు కూర్చానండి, సేవకు ఆటంకపరిచానండి,
ఎంతోమంది మీద యుద్ధం చేశానండి. అసలు నా బతికేంటి? చావలసిన బ్రతికేగా, చావలసిన బ్రతికేగా. కానీ దేవుడు ఇదిగో సౌలుతో మాట్లాడినప్పుడు జీవితం మారింది. పౌలుగా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత అతని జీవితం ఏంటిది? శేష జీవితం. దేవుడిచ్చిన జీవితం ఇది. దేవుని కోసం బ్రతకాలనుకున్నాడు. ఎన్ని కష్టాలు పడ్డాడండి. ఒక్క మాటలో మనం చెప్పాలంటే ఇదిగో పౌలు గారు ఆయన చివరి దినాల్లో ఆయన పడిన కష్టాలు, ఆయన చావుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం కనీసం కడుపుకు అన్నం కూడా తినలేమండి. అలాంటి కష్టాలు పడ్డాడు. దేవుని కోసమే బ్రతికాడు. ఎందుకో తెలుసా? శేష జీవితం. ఇది నా శేష జీవితాన్ని బ్రతికాడు. మరి ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం? సమయం లేదు, మీకు రెఫరెన్స్ చూపించట్లేదు. హిజ్కియా ఉన్నాడా? హిజ్కియా ఉన్నాడా? డాక్టర్లు వచ్చారు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, ఇక నీకు లేదురా, జీవితం అయిపోయింది, కథం అన్నారు. అన్నప్పుడు ఆస్తులు కూడబెట్టుకోవాలా, ఇది ఈ ఆస్తి నీకు, ఈ ఆస్తి నీకు, అమ్మ ఇది పిల్లలకి ఇవ్వండి, ఇది వాళ్ళకి ఇవ్వండి, ఇదిగో ఈ మిగిలి ఉంది, దొడ్డు ఉంది, ఇది ఇడికి అది అడిగి, ఆస్తి పంపకాలు జరగల. గోడ తట్టు తిరిగాడు. హిజ్కియా గోడ తట్టు తిరిగాడు, మోకాళ్ళు వేశాడు. అయ్యా అని ప్రాధేయపడ్డాడు. 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చాడు. ఈ 15 సంవత్సరాలు ఎవరై? ఇది శేష జీవితం కదా? శేష జీవితం. దేవుని కోసం బతికాడు. మరి ఈరోజు ఎన్ని సందర్భాల్లో చావలసిన సమయంలో మోకాళ్ళు వేసావు, మోకరించి ప్రార్థన చేసావు, అయ్యా అని చేతులు ఎత్తావు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. శేష జీవితం. దేవుని కోసమే బ్రతుకుతున్నావా? మరలా నీ పని అని, నీ వ్యాపారం, నీ ఉద్యోగం అని లోకంలో తిరుగుతున్నావా? విడిచిపెట్టిన దాని వైపు తిరుగుతున్నావా? ఎక్కడ తిరుగుతున్నావా? చూడు, హిజ్కియా మోకాళ్ళు వేసాడు, దేవుని దగ్గర ప్రార్థించాడు, ఆయుష్ను దేవుడు పొడిగించాడు. మరి ఈరోజు మన స్థితులు ఎక్కడున్నాయి? హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని యెహోవా మందిరమునకు పోయెను. మనం విన్నాం అనుకో అదే మాట, మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? మన ఇంట్లో పెద్దోడు ఎవడు ఉంటాడు, రే నేను పోతానంట, నేను పోయాక నా పిల్లలు నువ్వే చూసుకోవాలి అనం అంటే మనం. కానీ హిజ్కియా ఎక్కడికి వచ్చాడు తెలుసా? గోనె పట్ట కట్టుకుని మందిరానికి వచ్చాడు. గోడ తట్టు తిరిగాడు, కన్నీరు విడిచాడు, ఆయుష్ పొడిగించబడింది. హిజ్కియా శేష జీవితం దేవుని కోసం బ్రతికాడు. మరి నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? ఈరోజు నువ్వు బ్రతికే బ్రతుకు నీది కాదు, ఇది శేష జీవితం. దేవుని కోసం బ్రతకాలి. ఒకప్పుడు జీవితం విడిచిపెట్టాలి. ఇక ఆ కోరికలు ఉండకూడదు మనసులో. ఆ కోరికలన్నీ విడిచిపెట్టాలి. ఆ కోరికలన్నిటిని తీసివేయాలి. ఒకప్పుడు ఎన్నో కోరికలు ఉండేవి నాకు. అబ్బా నా స్నేహితులు అట్లా, నా వాళ్ళు ఎట్లా, వీళ్ళు అట్లా, వాళ్ళు అట్లా, అవసరంలా. ఇప్పుడు ఏం అవసరంలా. దేవుడు ఎప్పుడూ కూడా ఒక చొక్కా ఇచ్చాడు, తెల్ల చొక్కా. అదొకటి చాలు మనకి. దేవుడు మనకు వస్త్రం ఇచ్చాడు, అది చాలు మనకి. దేవుడు కృప చూపిస్తున్నాడు, ఆ కృప చాలు మనకి. ఇంకేం అవసరం లేదు, ఇంకేం కూడబెట్టుకో అవసరం లేదు. ఈరోజు అరే నీకు ఒక రోగం ఉంది, ఎప్పటికైనా కొన్ని దినాలకి నువ్వు చస్తావు అని తెలిసినాడు ఎవడైనా కానీ ఆస్తి కూడా పెట్టుకుంటాడు. అవునా కదా? అవునా కదా? ఆస్తి కూడా పెట్టుకుంటాడు. కానీ ఎన్ని బలహీనతలు, ఎన్ని ఇబ్బందులున్నా ఏ రోజుకి ఆ రోజుకి ఇస్తే చాలు. ఇంకా ఎక్కువ ఏదన్నా ఉందా, దీన్ని దేనికోసం ఖర్చు పెట్టాలి అనే ఆలోచనే ఉంది, కానీ ఏదో దాచుకోవాలని లేదు, ఏదో కూడబెట్టుకోవాలని లేదు. ఎందుకు తెలుసా? శేష జీవితం. ఈ శేష జీవితాన్ని దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కోసం కష్టపడాలి. అంతేగాని లక్షలు కూడా పెట్టుకుని దాచుకుని దేనికోసం? ఈరోజు లక్షలు మనల్ని, మన ప్రాణాలు కాపాడగలుగుతున్నాయా? వీటిని కాపాడలేవు. నీ శేష జీవితం ఎలా గడుపుతున్నావు? యోసేపు అమ్మివేయబడ్డా? ఇదిగో ఒక గుంపు కొనుక్కుంది, అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి అమ్మేశారు. గుంట్లో తోయబడ్డాడు, చంపాలనుకున్నారు. నేను అంటాను,
చిన్న వయసు అయినా ఎప్పుడైనా ఇదిగో అప్పుడుతో నీ జీవితం ముగించబడింది. ఎప్పుడు? అన్నలు గుంట్లో దోసినప్పుడు. అప్పుడుతో అయిపోయింది. అప్పుడే చనిపోయావు నువ్వు. అటుగా వాళ్ళు రాకపోతే అనుకుందాం, వెనక్కి వెళ్దాం చరిత్ర. అటుగా వాళ్ళు రాకపోతే ఇప్పుడు డబ్బు మీద ఆశపడేగా అమ్మారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు కనకపోతే చంపేసేవాళ్ళుగా, చంపేసి ఆ గుంట్లో పాత పెట్టేవాళ్ళుగా. నేను అంటాను ఎప్పుడో చనిపోయిన వాడు. అందుకే శాశ్వత జీవితం దేవుని కోసం బ్రతికాడు. కష్టాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానం వచ్చింది, శాశ్వత జీవితం అంతా దేవుని కోసం బ్రతికాడు. మరి ఈరోజు నీ శాశ్వత జీవితం ఎక్కడ, ఎలా బ్రతుకుతున్నావు? దేనికోసం బ్రతుకుతున్నావు? ఇంకా లోకం వైపు తిరుగుతున్నావా? పట్టబడిన స్త్రీ వల్ల ఇంకా ఎన్నిసార్లు పట్టబడినా కానీ, ఎన్నిసార్లు తప్పించబడినా కానీ అదే పాపంలో ఉంటున్నావా? విడిచిపెట్ట. నువ్వు బ్రతుకుతున్న జీవితం నీది కాదు, శేష జీవితం. ఇంకా జీవిస్తున్నాననే పేరుంది కానీ మృతుడివేనా? ఎలా ఉన్నావు? మనం జీవిస్తున్నాం కానీ మనం మృతులమే. ఏ స్థితిలో మనం పడిపోయామో జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైనా మారు మనసు పొందు. ఆ మొదటి క్రియను చేయదును విడిచిపెట్టి. ఇదిగో ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెట్టావు, ఎప్పుడైతే ఇదిగో ఆ వ్యభిచారాన్ని విడిచిపెట్టావు, ఎప్పుడైతే ఆ నరహంతకుడిని విడిచిపెట్టావు, ఎప్పుడైతే ఈ వ్యసనాలను విడిచిపెట్టొచ్చావు, ఒకప్పుడు అక్కడ చావలసిందని, చాలా మంది విచిత్రంగా చెప్తారు సాక్ష్యం. అయ్యా ఒకప్పుడు తాగుపోతాడండి, తాగి 2 లివర్లు చెడ్డాయి, కానీ దేవుని కృప వల్ల బ్రతికానండి, బ్రతికి బట్టగట్టానండి అంటాడు. కళ్ళు దుకాణం కాడు వీడే ఉంటాడు. నీ శాశ్వత జీవితం దుర్వినియోగపరుచుకుంటున్న జాగ్రత్త. చాలా మంది సాక్ష్యం చెప్తారు, అయ్యా చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు దేవుడు లేపాడయ్యా, దేవుడు బ్రతికించాడయ్యా. బైబిలోడు సంకలో పెట్టుకుని మరి చెప్తాం, దేవుడు బ్రతికించాడండి, దేవుడు ఇచ్చిందండి ఆరోగ్యం ఇది. అందుకు దేవునికి స్తోత్రం అంటాం. 2 ఆదివారం కనపడవు. ఎందుకు వచ్చి ఈ ఆదివారం అంటే సాక్ష్యం చెప్తాకి. 2 ఆదివారం ఎక్కడికి ఉన్నామంటే మొక్కలు ఇటాకి వెళ్ళానండి. నీ శాశ్వత జీవితం ఎట్లా గడుపుతున్నావు? ఎలా గడుపుతున్నావు నీ శాశ్వత జీవితాన్ని? మందిరంలో నిలబడి సాక్ష్యం చెప్పావు, అయ్యా నా పిల్లోడు బ్రతికాడంటే దేవుని వల్లే. వాడు చావలసినాడు, వాడు చావు బ్రతుకుల్లో ఉండాల్సినాడు, చావు బ్రతుకుల్లో కొట్టాల్సినవాడు. ఈరోజు ఆడి పేరే కనుమరుగయ్యేదయ్యా. సాక్ష్యం చెప్పావుగా. మరి ఈరోజు నీ పిల్లలు కనీసం వచ్చి కుర్చీలో కుర్చీ అన్న వేస్తున్నారా? ఏమన్నా సురేష్ గారు వేస్తున్నారా? దేవుని మందిరంలో ఏదన్నా పని చేస్తున్నారా? దేవుని మందిరంలో ఏ పరిచయం చేస్తున్నా? నీ శాశ్వత జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నావు. శాశ్వత జీవితం దుర్వినియోగపరుచుకుంటున్నావు. ఒక ఆమె నిలబడి సాక్షి చెప్పింది, అయ్యా ఈ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇదిగో ఆ మెట్ల మీద నుంచి పడ్డాను, అసలు నడుము విరిగితే ఏది విరిగితే చూసేవాళ్ళు కూడా లేరు అయ్యా, ఎవడో ముద్ద పెట్టేవాడు కూడా లేడు, ఎవడు లేడు. అయినా కానీ దేవుడు కృప చూపించాడు, దేవుడు కాపాడాడు అని సాక్ష్యం చెప్పింది. ఆమె ఎక్కడికి వెళ్ళింది తెలుసా? 6 ఆదివారాలు మందిరం ఎగ్గొట్టింది. ఎక్కడికి వెళ్ళామమ్మా అంటే, మనవడండి పుట్టినరోజు అంట. మనవడు పుట్టినరోజు ఎక్కువైంది దేవుని మందిరం కన్నా, పెళ్ళి ఎక్కువైంది దేవుని మందిరం కన్నా, పేరంటాలు ఎక్కువైన దేవుని మందిరం కన్నా. నువ్వు గడిపేది శాశ్వత జీవితం. ఈ జీవితం నీది కాదు, దేవుడిచ్చింది అది. మరి ఈరోజు అయినా ఈ మాటలు విన్నాకైనా నీ శాశ్వత జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నావా? నీ శాశ్వత జీవితాన్ని వృధాపరుచుకుంటున్నావా? ఇప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చాయ్యా, ఇది నేను ఇచ్చిన జీవితం, నీకోసం ఖర్చు పెడతానయ్యా. ఇది నేను ఇచ్చిన జీవితం, నీకోసం ప్రయాసపడతానయ్యా. ఇది నేను ఇచ్చిన జీవితం, నీకోసం కష్టపడతానయ్యా అని ఎందుకు తీర్మానం తీసుకోలేకపోతున్నావు? ఈరోజు మనకున్న రోగాలకి మనం బ్రతకాల్సి ఉండదు కాదు. ఈరోజు నీకున్న రోగం నీ పక్కింటోడికి ఇప్పుడు చచ్చిపోయాడు.
ఆడి పేరే కనుమరుగయ్యింది. నీకున్న లోకమే, నీకున్నంత లోకమే, కానీ నీ పక్కోళ్ళు బతుకుతున్నారు. కారణం ఏంటి? దేవుడు శాశ్వత జీవితం ఇచ్చాడు. వాడు చనిపోయాడు, నువ్వు బ్రతికావు, శాశ్వత జీవితం. దేవుని కోసం ఖర్చు పెడతావా? ఇంకా కుటుంబం అని, ఇంకా పిల్లలని, ఇంకా ఆస్తుని, ఇంకా ఏదో కూడబెట్టుకోవాలని నువ్వు ప్రయాసపడుతున్నావేమో. జాగ్రత్త. ఈరోజు ఎందుకో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఇవే. నీ శాశ్వత జీవితాన్ని దుర్వినియోగపరచుకోవద్దు. ఇది దేవుడిచ్చిన జీవితం, ఆయన కొరకు బ్రతకాలి. అట్టి బ్రతుకులు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.